స్టిచ్చింగ్ అంటే ఒకే రూల్ ఉండదు. ఇలాగే కుట్టాలి, ఇలాగే ఫాలో అవ్వాలి అని ఉండదు. ప్రతి టైలర్ చేతిలోనూ ఒక స్టైల్ ఉంటది. చూడండి, ఈ క్రాస్ బెల్టులు అతికే విధానం మా ఫ్రెండ్ ఫాలో అవుతది. ఇది చాలా కష్టంగా ఉంటది కదా అని అడుగుతాను నేను. ఇక్కడ పెద్ద డాట్ చూసారా, క్రాస్ బెల్ట్ అతికినప్పుడు అడ్డు రాకుండా బాగా వచ్చింది. మనం చెప్పుకున్నాం కదా, ఈ పెద్ద డాటు అడ్డు రాకుండా మడత పెట్టనవసరం లేకుండా కొన్ని టిప్స్ గుర్తున్నాయా? ఈ క్రాస్ బెల్టులు అతికే విధానం సేమ్ నాకులాగానే ఉంటది. ఫినిషింగ్ నేను కుట్టే విధానంలోనే ఉంటది, కానీ కుట్టడం వేరు. చూడండి, ముందుగా ఒక క్రాస్ బెల్ట్ ని అతికి దానికి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి మార్కింగ్ చేశాను, ఎక్కడ వరకు ఫోల్డ్ చేయాలా అనేసి. ఆ మార్కింగ్ మీద ఇంకో క్రాస్ బెల్ట్ని పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసాను. ఫ్రంట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ముందు మనం ఖర్చు మెయింటైన్ చేస్తూ కుట్టాం కదా, ఫ్రంట్కి క్రాస్ బెల్ట్ అతికిన ఖర్చు అదే ఇప్పుడు చక్కగా లైన్గా కుట్టుకెళ్ళిపోతే రెడీ అయిపోతుంది. ఇది అనగడానికి అక్కడక్కడ ఇలా టక్స్ ఇచ్చుకుని లాక్కుంటే సరిపోతుంది, కానీ ఫినిషింగ్ నేను కుట్టినట్టే ఉంటుంది. మా ఫ్రెండ్ని అడిగితే తనకి ఇదే ఈజీ అని చెప్తుంది, నాకేమో ఇది కష్టంగా అనిపిస్తుంది. మరి ఈ మెథడ్ని మీలో ఎవరు ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. చూడండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. వెనకాల ఎదర కూడా ఎటువంటి ఖర్చులు బయటకు రా. క్రాస్ బెల్టులు 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. మధ్యలో మనం కావాలితే ప్యాంట్ ముక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తాను.